హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్. సో, ఈరోజు మనం నిన్న తీసుకున్న ట్రేడ్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. ఈ వీక్‌లో ఇది సెకండ్ ట్రేడ్. ఫస్ట్ ట్రేడ్ మనం యూఎస్‌డి జేపీవైలో తీసుకున్నాం. అది లాస్. ఓకే. ఆ వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. సో, ఇది సెకండ్ ట్రేడ్. సో, ఇది మనకి 2 అవర్ ట్రేడ్. ఓకే. 2 అవర్ సంథింగ్ హియర్. ఓకే. సో, అసలు థాట్ ప్రాసెస్ ఏంటి? ట్రేడ్ ఎందుకు తీసుకున్నాం అనేది డిస్కస్ చేద్దాం. సో, ఫస్ట్ మంత్లీ చార్ట్ చూసుకుంటే మంత్లీ మనకి బయాస్ బేరిష్. ఓకే. ఇక్కడ మంత్లీ ఎఫ్‌ఈజీ నుంచి ప్రైస్ మంత్లీ ఐఆర్ఎల్ నుంచి ఈఆర్ఎల్‌కి వెళ్తుంది ప్రైస్. ఓకే. ఇక్కడ మనకి మ్యానిపులేషన్ అయింది. ప్లస్ డౌన్ డౌన్ ట్రెండ్. ఓకే. అండ్ వీక్లీలో చూసుకుంటే ఇక్కడ మనకి సేమ్ వీక్లీ ఎఫ్‌ఈజీ ఇక్కడ వీక్లీ ఎఫ్‌ఈజీలో ప్రైస్ ట్యాప్ అయిన తర్వాత సేమ్ ఇక్కడ కూడా మ్యానిపులేషన్ ఇచ్చింది ప్రైస్ మళ్ళీ. ఓకే. మ్యానిపులేషన్ ఇచ్చి ఈ వీక్ కిందకెళ్తుంది. సో, డైలీలో చూసుకుంటే మండే మండే ఇక్కడ స్టార్ట్ అయింది మనకి. మండే ఇక్కడ స్టార్ట్ అయింది. మండే, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే, థర్స్‌డే ఇక్కడ మళ్ళీ మనకి డైలీ ఎఫ్‌ఈజీలో మ్యానిపులేషన్ ఇచ్చింది ప్రైస్. ఓకే. డైలీ ఎఫ్‌ఈజీలో మ్యానిపులేషన్ ఇచ్చి కింద క్లోజ్ అయింది. సో, ఫ్రైడే మనం తీసుకున్న ట్రేడ్ ఫ్రైడే నిన్న. సో, నిన్న ఏమైంది ఇక్కడ? ఇక్కడ సేమ్ 4 అవర్ ఎఫ్‌ఈజీ ప్లస్ ఇది మనకి బ్రేకర్ ఇది. ఇది ఎందుకు బ్రేకర్ అంటే ఇక్కడ మనకి లిక్విడిటీ స్వీప్ దీని కింద ప్రైస్ క్లోజ్ అయింది. ఓకే. సో, ఇది మనకి బ్రేకర్ ప్లస్ ఎఫ్‌ఈజీ. సో, నిన్న మనకి ఇక్కడ డే స్టార్ట్ అయింది. ఓకే. 5 పీఎంకి. ఈ ఫస్ట్ 2 క్యాండిల్స్ మనం ట్రేడ్ చేయము. ఇవి ఏషియా. ఓకే. సో, లండన్ క్యాండిల్ ఓపెన్ అయ్యి ఇక్కడ మనకి మ్యానిపులేషన్ ఇచ్చింది 4 అవర్ ఎఫ్‌ఈజీలో. ఓకే. అండ్ ఇక్కడ మనకి డీఎక్స్‌వైతో ఎస్ఎంటీ ఉంది. డీఎక్స్‌వై అండ్ యూఎస్‌డి క్యాడ్ సేమ్ డైరెక్షన్‌లో వెళ్తాయి అన్నమాట. ఓకే. సో, ఎస్ఎంటీ ఎక్కడైంది అంటే ఇది చూడండి. సో, ఇక్కడ ఈ 11 ఏఎం క్యాండిల్ ఉందా? ఈ 11 ఏఎం 2 అవర్ క్యాండిల్‌ని డీఎక్స్‌వై స్వీప్ చేస్తుంది ఇక్కడ. బట్ 11 ఏఎం క్యాండిల్‌ని ఇక్కడ యూఎస్‌డి క్యాడ్‌లో స్వీప్ చేయట్లేదు ప్రైస్. ఓకే. దీన్ని మనం ఎస్ఎంటీ అంటాం. ఓకే. ఇక్కడ ఎస్ఎంటీ ఫార్మ్ అయింది. ఎస్ఎంటీ ఫార్మ్ అయిన తర్వాత మనకి అది ఏ టైంలో ఫార్మ్ అయిందో చూడండి. టైం చూడండి ఇక్కడ 3 ఏఎం. ఓకే. ఎగ్జాక్ట్‌గా లండన్ సెషన్ ఓపెన్ అయ్యే టైం. ఓకే. అక్కడ మనకి ఎస్ఎంటీ ఫార్మ్ అయింది. ఎస్ఎంటీ ఫార్మ్ అయిన తర్వాత ఇక్కడ మనకి మ్యానిపులేషన్ అయింది. మ్యానిపులేషన్ అయిన తర్వాత 15 మినిట్స్ మనకి క్లియర్ కన్ఫర్మేషన్స్ ఉన్నాయి. ఓకే. ఇక్కడ మనకి మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్, డిస్ప్లేస్మెంట్, ఫెయిర్ వాల్యూ గ్యాప్. ఓకే. ఆర్డర్ బ్లాక్, ఆర్డర్ బ్లాక్. ఓకే. సో, ఇక్కడ మనం ట్రేడ్ తీసుకున్నాం. స్టాప్ లాస్ ఈ హై పైన 2 ఆర్ టార్గెట్. ఓకే. ఇది ఇంత పెద్ద మూవ్ ఎందుకొచ్చింది అంటే ఇది మనం మంత్లీ, వీక్లీ, డైలీ అన్ని డైరెక్షన్స్ మనకి క్లియర్‌గా ఉన్నాయి. ఓకే. మన మంత్లీ టార్గెట్ ఇక్కడుంది. ఓకే. మనం అలా ట్రెండ్ సైడ్ మనం ట్రేడ్స్ చూస్తే మనకి అట్లాంటి ఎక్స్‌ప్లోజివ్ మూవ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఓకే. ఈ ట్రేడ్ నేను హోల్డ్ చేసుండొచ్చు. బట్ మన టార్గెట్ జస్ట్ 2 అవర్ కాబట్టి 2 అవర్ ఆర్ 3 అవర్. సో, 2 అవర్ కాబట్టి నేనిక్కడ క్లోజ్ చేసేసాను. బట్ ఒకవేళ హోల్డ్ చేసుంటే ఇట్ విల్ బి ఎ బిగ్ ట్రేడ్. కానీ అదనమాట. అంటే ఐ మీన్ మనం ట్రెండ్ సైడ్ ఎళ్తున్నాం. ఈ ట్రేడ్ అకార్డింగ్ టు ట్రెండ్. కాబట్టి అంత పెద్ద ఎక్స్‌ప్లోజివ్ మూవ్స్ వచ్చినాయన్నమాట. ఓకే. సో, అది షార్ట్ ఎక్స్‌ప్లనేషన్ ఆఫ్ ద ట్రేడ్. ఓకే. సో, అండ్ నిన్న చెప్పుకున్నట్టు సీఆర్‌టీ వీడియో చూసుంటే మీకు ఐడియా వచ్చుంటది. ఓకే. ఇది ఫస్ట్ క్యాండిల్, సీఆర్‌టీ ఫస్ట్ క్యాండిల్, సీఆర్‌టీ సెకండ్ క్యాండిల్ అండ్ సీఆర్‌టీ థర్డ్ క్యాండిల్. ఓకే. సో, అదన్నమాట. సో, సీ యూ అగైన్ నెక్స్ట్ టైమ్. టేక్ కేర్. ఎంజాయ్ యువర్ డే. ఓకే. థాంక్ యూ.